స్వాగతం మా అద్భుతమైన కథల ప్రపంచానికి. అమృత స్టోరీ బుక్. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో రాఘవ అనే సాధారణ రైతు ఒక గుడిసెలో దాగి ఉన్న రహస్యాన్ని కనిపెడతాడు. ఆ తరువాత అది అతని జీవితాన్ని ఎలా మార్చిందో మనం ఈ కథ చూసి తెలుసుకుందామా? రాఘవ, ఈ రోజు మన యజమాని మనకి చూసుకోకుండా 300 రూపాయలు ఎక్కువ ఇచ్చాడు. ఆయన ఎలాగో చూసుకోలే కదా, మనం ఉంచుకుందామా? శివ, మన పని మాట్లాడుకున్నది 800 రూపాయలకి 1100 ఇచ్చాడు. తప్పుగా ఇచ్చిన డబ్బులు మనది ఎలా అవుతుంది? అలా తీసుకోవడం కూడా మంచిది కాదు. మనం ఏమీ దొంగతనం చేయలేదు. అతనే మనకి ఇచ్చాడు. పైగా మన యజమానికి ఇది అసలు లెక్కలోకే రాదు. అతనికి ఇది చిన్న మొత్తమే కావచ్చు, కానీ మన మనసుకు తెలుసు కదా అది మనది కాదు అని. మనం వాటిని తిరిగి ఇచ్చేద్దాం. సరే, ఎంత చెప్పినా వినవు కదా. అసలు ప్రపంచం మొత్తం నీలాగే ఆలోచిస్తే ఎంత బాగుండునో. తరువాత ఒకరోజు శివ మరియు రాఘవ ఇలా మాట్లాడుకుంటున్నారు. రాఘవ, మనం త్వరగా ఇంటికి చేరుకోవాలి. బాగా వర్షం పడేలా ఉంది. ఒక్క నిమిషం ఆగు. ఆ గుడిసె చాలా రోజుల నుంచి ఖాళీగా ఉంది కదా. ఆ గుడిసెలో ఎవరూ ఉండడం లేదు అని అందరికీ తెలుసు. మరి నాకు ఎవరో అటువైపుగా వెళ్ళినట్టు అనిపించిందేంటి? అందులోకి ఎవరు వెళ్తారు? నువ్వు ఏదో అలా అనుకుని ఉంటావు. మనం త్వరగా వెళ్ళకపోతే ఈ వర్షంలోనే చిక్కుకుంటాం. లేదురా, నాదేమీ భ్రమ కాదు. వెంటనే వెళ్ళి చూద్దాం పద. ఇంతలో వర్షం మొదలవుతుంది. ఇద్దరూ ఇంట్లోకి వెళ్తారు. అక్కడ చూసావా శివ, నేను చెప్పాను కదా ఎవరో వెళ్ళినట్టు అనిపించింది అని. చూడు, ఇక్కడ బంగారు నాణాలతో నిండిన కుండ ఉంది. ఇది ఖచ్చితంగా ఎవరో దొంగల పనే. అవును, నాకు కూడా అలానే అనిపిస్తుంది. లేకపోతే ఇక్కడ ఎందుకు దాస్తారు? ఇది ఎవరిదో కూడా తెలియదు. మనం వెంటనే గ్రామ పెద్దలకు ఈ విషయం గురించి తెలియచేయాలి. ఎందుకు రాఘవ? ఇందులో మనం చెరో 2 నాణ్యాలు తీసుకుందాం. నీ ఇంట్లో కూడా డబ్బులు లేవు. అమ్మ చికిత్స, చెల్లి చదువు, ఇది దేవుడు వరం లాంటిది అని అనుకో. లేదు శివ, దొరికినంత మాత్రాన మనది కాదు కదా. మనం ఎప్పుడూ న్యాయంగానే ఉండాలి. అదే మంచిది. అంత నిజాయితీ ఎవరికి ఉపయోగం చెప్పు? నాకు, నా మనస్సుకు, నా ప్రశాంతతకు. ఇలా చెప్పి చివరికి మరుసటి రోజు ఆ కుండని గ్రామ పెద్ద దగ్గరకు తీసుకుని వెళ్తారు. అయ్యా, ఈ బంగారు నాణ్యాలు మన గ్రామంలో చాలా రోజుల నుంచి ఖాళీగా ఉన్న పాత గుడిసెలో దొరికాయి. అక్కడికి ఎవరో వెళ్ళినట్లు అనిపించి వెళ్ళి చూస్తే ఇవి అక్కడ దొరికాయి. నువ్వు చాలా మంచి పని చేశావు రాఘవ. కొన్ని రోజుల క్రితం పక్క ఊరు సర్పంచ్ గారు వాళ్ళ ఊరిలో ఒకరి ఇంట్లో ఇవి దొంగలించబడ్డాయి అని చెప్పారు. నేను వెంటనే వాళ్ళకి కబురు చేస్తాను. ఇవి వాళ్ళవో కాదో చూద్దాం. కాసేపటికి అక్కడికి ఒక వ్యక్తి వస్తాడు. వచ్చి ఇలా అంటాడు. ఇవి మావే రాఘవ్ గారు. మీరు చేసిన ఈ మేలు మేము ఎప్పటికీ మర్చిపోలేము. ఇవి అన్నీ పోగొట్టుకుని మా జీవితం చాలా దారుణంగా మారిపోయింది. ఇవి తిరిగి తెచ్చిన మీ నిజాయితీకి మేము ఏమిచ్చినా తక్కువే. అయ్యో, మీది మీకు దక్కింది. నాకు అంతే చాలు. దొరికింది మా ఊరి పంచాయతీలో ఇవ్వడం నా బాధ్యత. నేను అది మాత్రమే చేశాను. రాఘవ, నీ నిజాయితీకి ఇన్ని రోజులకు ప్రతిఫలం దక్కింది. ఏమంటున్నారయ్యా? నాకు అర్థం కాలేదు. ఇవి మాకు ఎవరు తీసుకుని వస్తారో వాళ్ళకి 10 బంగారు నాణేలు ఇస్తాము అని ప్రకటించాం. ఇప్పుడు మీకు, శివకు అవి ఇవ్వాలి అని దాని గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఇలా చెప్పి వాళ్లకు ఆ నాణ్యాలు ఇస్తారు. అవి తీసుకుని ఇంటికి వచ్చిన తరువాత చూసావా శివ, నువ్వు తెలియకుండా 2 నాణ్యాలు తీద్దాము అన్నావు. కానీ నిజాయితీగా ఉండడం వల్ల చెరో 5 నాణ్యాలు వచ్చాయి. అవును, ఒక్క అబద్ధంతో భయపడుతూ బ్రతకడం కన్నా నిజాయితీగా ఉండి సమాజంలో గౌరవంగా, ప్రశాంతంగా ఉండడం మంచిది. అవును, నిజాయితీగా ఉండడంలో వచ్చిన ప్రశాంతత ఎంత డబ్బులు ఉన్నా కూడా రాదు. మీకు ఈ కథ ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు ప్రతి శనివారం వస్తున్నాయి.
మర్చిపోకండి. లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మళ్ళీ శనివారం కలుద్దాం మరో అమృత కథతో.